జై శ్రీరామ్, వందే మాతరం. నేషనలిస్ట్ అందరికి కూడా నా నమస్కారాలు. నిన్న ఒక న్యూస్ అండి. అమెరికాలోని అన్ని యూనివర్సిటీస్ లోపల కలిపి 550 స్టూడెంట్స్ని ప్రో హమాస్ స్లోగన్స్ ఇవ్వడమే కాకుండా యూనివర్సిటీ లోపల జులుసులు తీస్తూ, ఊరేగింపులు ఇస్తూ, డిబేట్లు, మీటింగ్లు కండక్ట్ చేస్తూ మొత్తం హమాస్కు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారు. అమెరికా ఒక ఫ్రీ కంట్రీ లోపల, ఒక ఫ్రీ సొసైటీలో చదువుతున్నటువంటి పిల్లలు హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు, ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశాన్ని, ఒకే ఒక యూదు దేశము, ఇజ్రాయెల్ని సమూలంగా నాశనం చేసి యూదు జాతిని భూమి మీద లేకుండా చేయాలనే ఒక కరడు కట్టినటువంటి ఛాందసవాద తీవ్రవాద సంస్థకు, సూసైడ్ బాంబర్సు, ఎటువంటి ఎన్నో జినోసైడ్స్, ఎన్నో నరవేధాలు చేసినటువంటి కరడు కట్టినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇంతగా వాళ్ళ బ్రెయిన్స్ విషపూరితమైన అవడానికి కారణం ఏంటి అంటే, యూనివర్సిటీస్లో కూడా ప్రొఫెసర్లుగా, లెక్చరర్గా, రచయితలుగా, రైటర్స్గా, నవలలు, పుస్తకాలు రాస్తున్న వాళ్ళు, స్టోరీస్ రాస్తున్నవారు, థియరీలు రాస్తున్నవారు, వాళ్ళని బ్రెయిన్స్ అంతగా పొల్యూట్ చేశారండి. ఇప్పుడు ఇండియా మొత్తం లోపల నరేంద్ర మోడీ మంచి మెజార్టీతో 10 years రూల్ చేశారు. మన దేశంలో కమ్యూనిస్టులకు అడ్రస్ లేకుండా పోయింది. కేరళలో మిగిలిపోయారు. కానీ మనం గమనించుకోవాల్సింది విషయం ఏంటి, ఢిల్లీ జేఎన్యూ మొదలుపెట్టుకొని మన హైదరాబాద్ ఉస్మానియా అంబేద్కర్ యూనివర్సిటీ వరకు అన్ని యూనివర్సిటీస్ లోపల వాళ్ళు రకరకాల పేర్లతో ఉన్నారా లేదా? అంబేద్కర్ వాదులు వాళ్ళే, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు వాళ్ళే, ఫెమినిస్టులు వాళ్ళే, మానవతావాదులు వాళ్ళే, అంతర్జాతీయ మానవతావాదులు వాళ్ళే, రచయితలు వాళ్ళే, ఫిల్మ్ డైరెక్టర్స్ వాళ్ళే, రైటర్స్ వాళ్ళే, అందరికి నీతులు చెప్పేవాళ్ళు వాళ్ళే. ఇట్లా రకరకాల పేర్లతో, రకరకాల వేషాలతో వాళ్ళు ఈ మేకతోలు కప్పుకునే పులుల మాదిరిగా ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంటారు. అమెరికా అంత ఒక అగ్రరాజ్యాన్ని కూడా వాళ్ళు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు లెఫ్టిస్టులు సెకండ్ వరల్డ్ వార్ తర్వాతనండి అన్ని యూనివర్సిటీ కూడా వాళ్ళు వాళ్ళు ఎలా పాతుకుపోయారంటే అమెరికన్ గవర్నమెంట్నే వాళ్ళు ఉక్కిరి చేసి నీళ్ళు తాగించారు. ఇప్పుడు మనం చూసాము అమెరికాలో ఎంతగానో మారణహోమం జరిగిందో లాస్ట్ ఇయర్, బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అనే విషయంలో లోపల. కానీ మరి భారతదేశం లోపల హిందూస్ లైఫ్ మ్యాటర్, హిందువుల ప్రాణాలు కూడా ముఖ్యమే అని ఎప్పుడన్నా మీరు వాళ్ళు వెజిటేషన్ చేయగా హిందువుల కోసం మద్దతు ప్రకటించినప్పుడు మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా చూసారా? ఏ ప్రొఫెసర్, రచయితలు ఎవరైనా కూడా చూసారా? ఇప్పుడు వాడు పొద్దుగాలు లేస్తే టీవీలో వచ్చి మేకల్లాగా, కుక్కలాగా భౌ భౌ అంటూ అరిచేటటువంటి సోకాల్డ్ ప్రొఫెసర్స్, మేధావులు, సూడో ఇంటలెక్చువల్స్, వీళ్ళంతా ప్రో కమ్యూనిస్టుల సంగతి మీకు తెలిసిందే. వీళ్ళంతా కూడా ఎప్పుడైనా ఓవైసీ గారిని ప్రశ్నించారా? ముస్లిం లీగ్ను, కేరళలో ముస్లిం లీగ్ను ప్రశ్నించారా? సిపిఎం యొక్క మరణహోమాన్ని ప్రశ్నించిండ్రా? చైనా భారతదేశం మొత్తం లోపల ప్రతి A to Z అన్ని వస్తువులు అమ్ముకొని చైనా లక్షల కోట్లు, ప్రతి సంవత్సరం లక్షల కోట్లు సంపాదించుకుంటుంటే భారతదేశ యొక్క వాణిజ్య విధానాన్ని, భారతదేశ ఆర్థిక విధానానికి ఇటువంటి ఖండించి మంచి సలహాలు ఎప్పుడైనా ఇవ్వగా మీరు చూసారా? కౌశల్య ఎక్కడ కన్నది? రాముడు ఫేక్, రామాయణ విషవృక్షము, సీత ఇటువంటిది, మన దసరా నవతరాలు తీసుకుంటే దుర్గమ్మ అటువంటిది, మన చరిత్రలో ఇది, ఈ చరిత్ర అది. రావణుడేమో ద్రవిడుడు, రాముడేమో ఆర్యుడు అని ఒక డివిజన్ ప్రతి దానిలోనూ విభజించినాడు. డివైడ్ అండ్ రూల్ అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ను కమ్యూనిస్టుల యొక్క మెదడులో పుట్టినటువంటి విషపుత్రికలు అన్నమాట ఇవన్నీ కూడా. అక్కడ ఏంటిది, అమెరికాలో ఏంటిది, వైట్ వర్సెస్ బ్లాక్, రిచ్ వర్సెస్ పూర్. మన భారతదేశంలో అదే, దీన్నే క్రిటికల్ రేస్ థియరీ అంటారు. ఇంకా రేసిజం అనే పేరుతో బాగా పాపులర్ అయిందని. ఇప్పుడు వొకిజం, ఇప్పుడు ప్రతి 3-4 ఏళ్ళకి ఒకసారి కొత్త పుస్తకాలు రాస్తుంటారు, కొత్త పదాలు కనిపెడుతుంటారండి. ఇప్పుడు వొకిజం అని కూడా మన అమెరికాలో ఆల్రెడీ పాపులర్, మన ఇండియాలో కూడా ఇక్కడ ఏ పుస్తకాలు రాస్తే ఆ దరిద్ర పుస్తకాలన్నీ కూడా మన ఇండియాలో అన్ని యూనివర్సిటీస్లో పట్ల అవే సిలబస్లో వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్లు ఎవరికి అంత తెలివి ఏం లేదు. మీరేం గొప్ప ప్రొఫెసర్లా కానీ గొప్ప తెలివైన వాళ్ళు, జీనియస్లు అనుకోకండి.
వీళ్ళ కామన్ సెన్స్ కూడా ఉండదని మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే వీళ్ళు కామన్ సెన్స్ కూడా లేని ఇడియట్స్ అనే సంగతి మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. అది పెద్ద పెద్ద ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ గ్రేట్ ఐ వుడ్ సే. అయితే ఏంటంటే అక్కడ వాళ్ళు ఏ పుస్తకాలు రాగానే ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ డబ్బులకు అమ్ముడు పోయిన బాబత్ అండి వీళ్ళు. తెలివి అసలే ఉండదని కాదు, తెలివి ఉన్నది కాబట్టి కాస్త కూర్చో తెలివి ఉంటేనే కదా జనాన్ని మోసం చేయగలిగారు. ఇంతమంది 70 నెలల బట్టి విద్యార్థులను మోసం చేస్తున్నారు, సమాజాన్ని మోసం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసిండ్రు అంటే ఇంటి కమ్యూనిస్టులకు తెలివి ఉంటేనే కదా. అయితే ఆ తెలివి ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని దేశాన్ని నాశనం కోసం, ప్రపంచ నాశనం కోసం వాళ్ళు ఉపయోగపడుతున్నారు. వాళ్ళు ఎవరితో చేతులు కలిపారు? ప్రపంచం మొత్తాన్ని టెర్రరిజంతో పీడిస్తున్నటువంటి హమాసు, బోకో హరాం అన్ని రకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, లష్కర్ తోయిబా, జైష్ ఏ మొహమ్మద్ అన్ని రకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తోని చేతులు కలిపినటువంటి ప్రో పాకిస్తాన్, ప్రో చైనా, యాంటీ ఇండియా, ఇది వీళ్ళ యొక్క విధానం అన్నమాట. ఇప్పుడు ఏంటిది? ఎల్జీబీటీ మీరు వినే ఉంటారు. ఎల్ మీన్స్ లెస్బియన్, జీ గే, బి బైసెక్చువల్, టి ట్రాన్స్జెండర్, వాళ్ళ హక్కుల కోసము. ఇలా సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కదా, సేమ్ సెక్స్ మ్యారేజ్ని కూడా మనం లీగలైజ్ చేయాలి, గే మ్యారేజెస్ను, లెస్బియన్ మ్యారేజెస్ను కూడా గుర్తించాలి. కుజ్జాలకు సమాజంలో సరైన గౌరవం లేదు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం పోరాడము. ఇది సరే, వాళ్ళకు మనుషులకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ హక్కులు ఇవ్వాలి, అంతవరకు ఓకేనండి. కానీ ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ వర్సెస్ వైఫ్ అండి, వీళ్ళు ఎంతవరకు పోయినారంటే, ఎంత ఎక్స్ట్రీమ్ పోయినారంటే మేల్ వర్సెస్ వైఫ్, ఫిమేల్ అనేది ఎక్కడికి పోయిందంటే ఇంట్లోకి వచ్చింది ఆ థియరీ. హస్బెండ్ వర్సెస్ వైఫ్ అనమాట. భర్త పీడించేవాడు, భార్య పీడనకు గురవుతున్నటువంటి, దోపిడీకి గురవుతున్నటువంటి నిస్సహాయరాలు అనమాట. కాబట్టి మనము ఫిమేల్స్ మనము సపోర్ట్ చేయాలి, మేల్స్ని మనము అప్రెస్ వాళ్ళను రివెంజ్ తీసుకోవాలి, వాళ్ళని అణచేయాలి, వాళ్ళ ఫైట్ చేయాలి. ఇట్లా వీళ్ళు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారు, సంస్కృతిని నాశనం చేశారు. మన భారతదేశంలో సంస్కృతిని దాడి చేశారు. ఎందుకంటే మన ఇండియాలో పట్ల గట్టిగా ఉన్నది ఏంటిది? ఫ్యామిలీ స్ట్రక్చర్. కుటుంబ వ్యవస్థ అనేది చాలా గట్టిగా ఉండడం వల్లనే 1000 సంవత్సరాల ఆన్స్లాట్ ఈ ఫారెన్ అటాక్స్ను, అంత ముందుకు 800 సంవత్సరాలు ఎడారి మతం ఒకటి, తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ ఇంపీరియలిస్టులు, తర్వాత ఈ కమ్యూనిస్టులు, ఇంత అటాక్స్ కంటిన్యూస్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇండియా సస్టైన్ అయింది, సర్వైవ్ అయిందంటే మన డ్యామేజ్ బాగా జరిగిందండి. మనం ఏం 100% ఏం సక్సెస్ఫుల్గా మనము స్టాండ్ అయ్యాము వాళ్ళను అని ఏం లేదు. లక్షల మంది త్యాగం చేస్తారే కదా ఇలా మన భారతదేశం ఇంకా ఈ మాత్రమే మిగిలింది. 40% మన ఇప్పుడు మిగిలింది ల్యాండ్. దానిలో కూడా ఈ 40% కూడా హిందుస్థానీ ఏం లేదు. ఇప్పుడు సెకండ్ మోస్ట్ పాపులస్ ఏ సెక్ట్ అయితే ఏది ఉన్నదో వాళ్ళు మైనారిటీ అనే పేరు మీద అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళ అపేస్మెంట్ కోసమే కదా కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి ఆల్ రీజనల్ పార్టీస్ వాళ్ళ అప్పీల్ చేస్తూ హిందువుల మీద దాడులు, హిందూ స్త్రీల మీద అత్యాచారాలు, హిందూ దేవాలయాల దోపిడీ, ఇది కంటిన్యూస్గా చేసుకుంటూనే పోతున్నాం అనమాట. ఇప్పుడు కొత్తగా శామ్ పిట్రోడా ఇచ్చినటువంటి ఆలోచన, రాహుల్ ఫేక్ గాంధీకి ఇచ్చినటువంటి ఐడియా ఏంటిది? ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అట. అంటే అది ఓల్డ్ యుఎస్ లోపల లాంగ్ బ్యాక్ ప్రాపర్టీ పెద్దలు చచ్చిపోయేది ఉంటే వాళ్ళ పిల్లలకు 45 to 55% ప్రాపర్టీ ఇచ్చేసి మిగతాది అమెరికన్ గవర్నమెంట్ తీసేసుకునేది ఒకప్పుడు. అది గ్రాడ్యువల్ తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ద మోస్ట్ లిబరలైజ్డ్ ఎకానమీ కదా ఇప్పుడు అమెరికా. అంతా ప్రైవేట్ ఎకానమీ కదా, గవర్నమెంట్ సెక్టర్లో ఉండే చాలా తక్కువ. మరి లిబరలైజ్ ఎకానమీ ఏదంటే అంత నాశనం ఏం కాలేదు. అమెరికా రిచెస్ట్ కంట్రీ అయిందా లేదా? ప్రపంచం నుంచి అన్ని దేశాల నుంచి లక్షల మంది పోయి అమెరికాలో పోయి మంచి లగ్జూరియస్ లైఫ్ గడుపుతలేరా? మంచి జాబులు చేసుకుంటా మన ఇండియన్స్ ఎంతగా సంపాదించుకుంటారు? పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు కొనుక్కొని హ్యాపీగా బతుకలేరు అమెరికాలో కూడా. అమెరికా తప్పులను చూపెట్టినప్పుడు అమెరికా మంచి పాయింట్స్ కూడా చూపెట్టాలి కదా. మరి కమ్యూనిస్టులు అమెరికాని ద్వేషిస్తారు. మరి ఈ కమ్యూనిస్టు ఈ దుర్మార్గులందరూ కూడా అమెరికాకు పోయి ఎందుకు సెటిల్ అయ్యిండ్రు? మరి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హిట్లరు చంపుతా అంటే పారిపోయి మరి అమెరికా పోయి సెటిల్ ఎందుకు అయినారు? ఏదో రష్యాలో పోయి, చైనాలో పోయి అక్కడే ఉండి వీళ్ళు కమ్యూనిస్టు నీతులు చెప్పుకుంటా పోతూ ఉంటారు కదా. కమ్యూనిజాన్ని ప్రపకాండ చేసుకుంటా మరి దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరిస్తే అయిపోతుండే కదా. కమ్యూనిజం అటర్ ఫ్లాప్ అయిందా లేదా? సోవియట్ యూనియన్ లోపల. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, పేరుకి కమ్యూనిస్ట్ కంట్రీ, అక్కడ మొత్తం లిబరలైజ్ ఎకానమీ కాదా? ఇప్పుడు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని వాణిజ్యపరంగా, అంతేకాకుండా ఆయుధపరంగా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షలేదా చైనాకు? ప్రపంచం మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఒక ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్తోనే చైనా మూవ్ అవుతుంది. మరి చైనా యొక్క
ఇక సామ్రాజ్యవాద దురహంకార దురాశను ఎన్నడూ వీళ్ళు మన ఇండియన్ కమ్యూనిస్టులు ఖండించగా మీరు ఎప్పుడైనా చూసారా? కేరళ ఏం జరుగుతున్నది అక్కడ? మొత్తం అక్కడ కంప్లీట్గా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ప్రో పాకిస్తాను, ప్రో ఐసిస్కు సపోర్ట్ చేస్తూ హిందువుల మీద అణచివేత, హిందువులను చంపడము. నడి నడి బజార్లో మొన్న బెంగాల్ లోపల నడి రోడ్డు మీద జయశ్రీరామ్ అన్న ఒక హిందూ పిల్లవాడిని, యువకుడిని ఉరి తీసిండ్రు, రోడ్డు మీద ఉరి తీసిండ్రు గుండాలు, ఆ కాలనీలోని గుండాలు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము మమతా బేగంకు లేదు, ఎందుకంటే షీఈ్ ఏ ప్రో జిహాదీ కదా. కాబట్టి ఏంటంటే ఈ వోకిజము ఇవన్నీ కూడా క్లీషియస్ అనమాట. ఇవన్నీ కూడా క్రిటికల్ రేస్ థియరీ, రేసిజం, ఇదివరకు మనం మనం మన ఇండియాలో 75 మనము దాదాపు 40-50 ఏళ్ళ నుంచి మనం బాగా విన్న భూత పదం ఏంటంటే సెక్యులరిజం. అదెంత భూతో ఇప్పుడు వోకిజం అనేది కూడా అంత పెద్ద భూతం అనమాట. క్లీషే అంటే ద మోస్ట్ గ్యాంగ్ రేప్డ్ వర్డ్ అన్నట్టు, ఇది ద మోస్ట్ గ్యాంగ్ రేప్డ్ వర్డ్ అనమాట. అంత భయంకరంగా దోచుకోబడినటువంటి ఈ వర్డ్ ఏది ఉన్నదో అది సెక్యులరిజం తర్వాత ఈ వోకిజం అనమాట, క్రిటికల్ రేస్ థియరీ. అంటే క్లాస్ వార్. దీని కమ్యూనిస్టులు ఏమంటారు? ద వార్ ఈజ్ ఇన్విటబుల్, వర్గ సంఘర్షణ అనివార్యం అంటున్నాడు. అంటే సంఘర్షణ ఎప్పుడు ప్రపంచ భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు ఘర్షణ ఎప్పటికీ ఉంటూనే ఉంటుందట. మరి ఘర్షణ ముగిసేది అన్నాడు, ప్రపంచ ప్రజలందరూ సుఖశాంతులతో బ్రతికేది అన్నాడు. అంటే అది ఎన్నట్టుకు రాదట. మరి ఇదేం థియరీ? అవుట్డేటెడ్ థియరీ అది. ఎంత ఫులిష్ థియరీ అంటే, ఇంతకన్నా వరస్ట్ థియరీ ఇంకేముండదు అనుకుంటా బహుశా. మరి ఇంకా మళ్ళీ వీడేమంటాడు, మళ్ళీ మేము సైన్స్ని ఫాలో అయ్యేటోళ్ళము, మాకు ఎటువంటి బ్లైండ్ బిలీఫ్స్ లేవంటారు. మరి బ్లైండ్ బిలీఫ్స్ ఏం లేవని ఇంటెలిజెంట్ పీపుల్ అయ్యేది ఉంటే ఇంత రేషనల్ థియరీ ఎట్లా పాస్టులేట్ చేసిండ్రు? సరే, ఒకసారి వాడు కార్ల్ మార్క్స్ తర్వాత ఎంతోమంది వచ్చిందనుకో, కల్చరల్ మార్క్సిజం అని, సాంస్కృతిక మార్క్సిజం అట. అది ఎకనామిక్స్ మొత్తం ఎకనామిక్స్ మీద బేస్ చేసుకొని కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాసిండు, అది ఫెయిల్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ ఏం చేసిండు, కల్చరల్ మార్క్సిజం అని పెట్టిండు, సాంస్కృతిక మార్క్సిజం అట. దీని ఒక కల్చరు ప్రపంచం మొత్తం నాశనం చేయడమే ఇలా కల్చర్, అంతకన్నా మించి ఇంకేం లేదు. కల్చర్ మార్క్సిజం అంటే ఏం లేదు. అమెరికాలో క్రిస్టియన్ మతం ఎక్కువ ఉంటే క్రిస్టియన్స్ నష్టం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో హిందువులు ఎక్కున్నారు కాబట్టి హిందూ మతాన్ని ద్వేషించాలి, హిందువులను నాశనం చేయాలి, హిందూ మతాన్ని బదనాం చేయాలి. ఇదే కల్చరల్ మార్క్సిజం అంటే ఇంకేమీ లేదు. ఇన్ షార్ట్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే అన్ని దరిద్ర పుస్తకాలండి. ఆ పుస్తకాలు చదివితే కూడా ఎంతో ఓపికతోని బోరు కొడుతుంటుంది, ఎంతో ఓపికతో భరించుకుంటూ ఆ పుస్తకాలు చదవాలి, దరిద్ర పుస్తకాలు చదవాలి. ఇప్పుడు వోకిజం అనమాట. ఇప్పుడు మన ఉస్మాన్ యూనివర్సిటీ మొదలుపెట్టుకుని జేఎన్యూ వరకు ఇప్పుడు మన పిల్లగాళ్ళు మేధావులు పిహెచ్డీ చేసే మేధావులు అంతా కూడా చదివేది ఈ దరిద్ర పుస్తకాలే. అందుకనే వాళ్ళు ఈ పుస్తకాలు చదివినాక ఇప్పుడు దేశ వ్యతిరేకులు యాంటీ నేషనల్స్ కాకుంటే వాడికి భక్తి ఎందుకు ఉంటుంది? వాడికి దేశం పట్ల ప్రేమ ఎందుకు ఉంటుంది? మన సంస్కృతి పట్ల ఎందుకు ప్రేమ ఉంటుంది? మన యొక్క సంస్కృతి వారసత్వము, మన ఆధ్యాత్మిక సంపద, మన 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 క్లాసికల్ డాన్స్, మన క్లాసికల్ మ్యూజిక్ని దేన్ని గౌరవించారు వాళ్ళు? మన యొక్క నమ్మకాలను, మన యొక్క ఆచారాలు, మన సంప్రదాయాలను, ట్రెడిషన్స్ను దేన్ని గౌరవించారు అనమాట. కంప్లీట్గా మన ఫ్యామిలీ స్ట్రక్చర్ డిమాలిష్ చేయాలనే ఇప్పుడు ఎల్జీబీటీ, మేల్ వర్సెస్ ఫీమేల్, ప్రతి ఒక్క ఎన్ని థియరీలు అంటే అన్ని. ఇప్పుడు మళ్ళీ హిందువులు మెజారిటీ కదా భారతదేశంలో. ఇంకో పాయింట్ చెప్పాలి మీకు. హిందువులు మెజారిటీ కాబట్టి హిందువులు అప్రెసర్స్, అంటే దోచుకునేవాళ్ళు. దోచుకోబడేది ఎవరు? మైనారిటీస్. అంటే ఎవరైతే మైనారిటీస్ అని ఇప్పుడు మన గవర్నమెంట్స్ నెత్తికెక్కించుకుంటున్నాయో వాళ్ళు అమాయకులు, బలహీనులు, దోచుకోబడుతున్నవారు అనమాట. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏమైనా ఉంటుందండి ప్రపంచంలో? ప్రపంచం మొత్తానికి పట్టి పీడించినటువంటి 2 పాషండ మతాలు, 3వ పాషండ మతం ఏంటిది? కమ్యూనిజం. అది కూడా ఒక పాషండ మతమే. ఆ 3 సిద్ధాంతాలు కూడా వేరే పరాయి వాడిని ద్వేషించాలి, పరావాడిని చంపాలి, ప్రపంచాన్ని మొత్తాన్ని రక్తసిక్తం చేయాలి. ఇంతకుమించి వీళ్ళ యొక్క లక్ష్యాలు, ఇంతకుమించి వీళ్ళ ఇంకా ఏమి లేవు. వీళ్ళ ఆదర్శాలు అనేది అబ్సల్యూట్ నాన్ సెన్స్ అండి. ఎందుకంటే క్లాస్ వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని మార్క్సిస్టులు చెప్తారు, కమ్యూనిస్టులు చెప్పేది అది అనివార్యం అని చెప్తారండి. వర్గ సంఘర్షణ అనేది అనివార్యం అని చెప్తారు వీళ్ళు. మరి సంఘర్షణ ఎంతకాలం అంటే ఈ ప్రపంచంలో పడ వర్గశత్రులు నిర్మూలన అయ్యేంత వరకు. ఈ ప్రపంచంలో పడ 700 కోట్ల జనాభా ఉన్నదండి. ఎంతమంది మీ శత్రులు? ఎంతమంది చంపుతారు మీరు? ఈ వారు ఎప్పుడు ముగిసిపోతుంది? కొన్ని అదన్నా చెప్పండి క్లియర్గా. మేము 300 కోట్ల మంది, 400 కోట్ల మంది చంపుతారా? అది కూడా చెప్పండి, క్లియర్గా చెప్పండి. దేనికి క్లియర్ ఆన్సర్ ఇయ్యారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇయ్యారు. ఇప్పుడు ఈ సోకాల్డ్ ప్రొఫెసర్ గారు, అనలిస్ట్ అని ఉన్నటువంటి వాళ్ళను లైవ్ టెలికాస్ట్లో పట
పెట్టి నేషనలిస్టులను కూర్చోబెట్టి డైరెక్ట్ లైవ్ డిబేట్ పెట్టాలి. ఈ ఈడియట్స్ను ఎక్స్పోజ్ చేస్తున్నది విత్ ఇన్ 5 minutes మనం పాసిబుల్ చేయొచ్చు అండి, సాల్వ్ అవుతుంది. మన నేషనలిస్టుల దగ్గర మంచి మంచి ఇంటెలిజెంట్ జీనియస్లు, రైటర్స్ లేరా? కాలమిస్టులు లేరా? జర్నలిస్టులు లేరా? మన దానిలో అడ్వకేట్స్ లేరా? మన దానిలో జీనియస్లు సుప్రీంకోర్టులో, హైకోర్టులలో మన వాళ్ళు లా పీపుల్ లేరా? కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ లేరా? మనకేం టాలెంట్ తక్కువ ఉందా? ఇటువంటి ఈడియట్స్కు మనం 1,00,000 మందికి చెప్పగలము. ఇప్పటికైనా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని ఎన్నికలు ఓడిపోతుంది, కానీ యూనివర్సిటీల్లో కూడా వాళ్ళ యొక్క విషయపత్రికలు అంటే ఏంది, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సాహిత్యం ద్వారా ఆ పిల్లగాళ్ళని మొత్తం చెడగొట్టి దేశద్రోహం తయారు చేస్తాను. కాబట్టి ఈ యూనివర్సిటీలు ఏమైనాయి, యాంటీ నేషనల్ తయారు చేసే ఫ్యాక్టరీ లాగా తయారైనాయి. యూనివర్సిటీస్లో కూడా సిలబస్ మార్చాలి. ముఖ్యంగా ఈ యాంటీ నేషనల్స్ అందరినీ పీకేసి నరేంద్ర మోడీ గవర్నమెంట్ చాలా డ్రాస్టిక్ బోల్డ్ స్టెప్స్ తీసుకొని మన ఇండియా మొత్తంలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, విద్యా వ్యవస్థలో కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ కమ్యూనిజాన్ని ఇక్కడ వేరుతో పికిలించినప్పుడు మాత్రమే ఈ భారతదేశానికి సేఫ్టీ ఫ్యూచర్ ఉంటుంది. వీళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి పాషండ మతాలను కూడా అంతే ప్రమాదకారాలు, వెరీ వెరీ డేంజరస్ అనమాట. ఇవి కనపడని శత్రువులు కొంతమంది, కనపడే శత్రువులు కొంతమంది, కనపడని అదృశ్య శత్రువులు కొంతమంది. అందరినీ గుర్తించండి. హిందువులారా కళ్ళు తెరవండి. బీజేపీనే గెలిపించుకుందాం. మన ధర్మాన్ని, మన ఫ్యూచర్, మన పిల్లలను, ముఖ్యంగా మన సిస్టర్స్ యొక్క మాన ప్రాణాలను కాపాడుకుందాం. జై శ్రీరామ్, వందే మాతరం.